జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం. ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలి కొదిలేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన అమరావతిని ఈరోజు అప్పులు చేసి కట్టడం ఎందుకు? ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచేయడం ఎందుకు? ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను. మీకు వచ్చిన బాధ ఏంటంట ఈ వైసీపీ వాళ్ళకి? అసలు మీకు బుద్ధి ఉందా? అసలు అవగాహన ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అమరావతికి అప్పులు చేస్తారు. ఇదేంటి అది అప్పులు ఏందేందో మాట్లాడిద్ది ఆ జబర్దస్త్ రోజా. నీ నోటికి కళ్ళం పడే రోజు దగ్గరలోనే ఉంది. నారా లోకేష్ గారిని ఏకవచనం కూడా కాదు, అంతకన్నా దారుణంగా ఉచ్చరించి మాట్లాడావు కదా, చెప్తాను నీ సంగతి. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని డే 1 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఈ వైసీపీ సన్నాసులకి సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఏంటో తెలీదు, సంపద సృష్టించడం అంటే ఏంటో తెలీదు, దాని నుంచి సంక్షేమం కోసం ఎలా ఖర్చు పెడతారో వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే పెన్షన్ 250 అని చెప్పి 250 అని 3000 అని చెప్పి 250 మాత్రమే అప్పుడప్పుడు పెంచుతూ వచ్చి అది కూడా అరాకొరాగా ఇచ్చి చేసిన మీకు సంక్షేమం గురించి మీకు ఏం తెలుస్తుంది? ప్రజా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులే అవసరం లేదు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఈ బడ్జెట్లో నిరూపించడం అయినది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని దశల వారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. మిగిలిన డబ్బుని 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చు. రాజధాని మీదే మీరు ఉమ్మేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు, మీకు ఆంధ్ర రాష్ట్రం అంటే లెక్కే లేదు. 3 రాజధానుల పేరుతో సర్వనాశనం చేసి, కార్మికులకి పని లేకుండా చేసి, ఇసుక కార్మికులకి బిల్డింగ్ కట్టే వాళ్ళకి పని లేకుండా చేస్తే మీ హయాంలో పనులు లేవని చెప్పి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని వీడియోలు పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు? మీకు గుర్తులేదా? రెండు లక్షల మంది కార్మికుల్ని రోడ్డును పడేశారు వైసీపీ హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు సునకానందం పొందుతూ ఉంటారు. ఈరోజు దాన్ని గాడిన పెట్టడానికి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఒక 15,000 కోట్ల రూపాయలు తీసుకొని, ప్రపంచ బ్యాంక్ ADB నుండి 15,000 కోట్లు తీసుకొని, హడ్కో నుండి 11,000 కోట్లు తీసుకొని, ఇలాగ నిధులన్నీ సమకూర్చి రాజధాని విషయంలో ముందుకెళ్తా ఉంటే అవాకులు చవాకులు పేల్తారా? ఏం తెలుసు అసలు? బడ్జెట్ మీనింగ్ తెలుసా మీకు? ఆ బుగ్గన రాజేంద్రనాథ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 5 ఏళ్లలో ఎక్కడున్నారు మీరు? గత హయాంలో కూడా మీరు ఓన్లీ ఫైనాన్షియల్ బడ్జెట్కి వచ్చి ప్రజెంటేషన్ చేసిన రోజులు తప్ప ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రంలో తిరగటం కానీ మాట్లాడటం కానీ చేశారా బుగ్గన రాజేంద్ర గారు? ఎక్కడ కూర్చున్నాడో తెలీదు, ఎవరి దగ్గర కూర్చున్నారో తెలీదు, ఏం చేశారో తెలీదు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఆనాడు వల్లకాటులోకి ముంచేశారు, వల్లకాడు చేసేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పయ్యావుల కేశవ్ అన్న బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రతికించడం కోసం, సర్వైవల్ కోసం నానా పాటలు పడతామా? ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెడితే హర్షించాల్సింది పోయి తప్పుడు లెక్కలు
వేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? స్టేట్మెంట్లు ఇస్తారా? పోలవరం ప్రాజెక్టు 72% నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి మిగతాది మీరు పూర్తి చేయండిరా అని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇస్తే డయాఫ్రామ్ వాల్ పగలగొట్టేలాగా చేసిన మీరు దాన్ని ఇంకా 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి నా పోలవరం ప్రాజెక్ట్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. అదే ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈరోజు దాదాపు 600 గ్రామాలకి సాగునీరు తాగునీరు వచ్చేది. ఉత్తరాంధ్ర లాంటి ఏరియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగేది. 20 TMC ఆఫ్ వాటర్ వాడుకునే పని. బడ్జెట్లో అంట బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్తా ఉంటారు, బడ్జెట్ అంతా ఉందంట, సంపద సృష్టించడం మాత్రం మాకు రాలేదంట. ఒక్కసారి పట్టుసీమ ప్రాజెక్టు గురించి చదవండి. పట్టుసీమ ప్రాజెక్టు వల్ల ఈరోజు 44,000 కోట్ల ఆదాయం వస్తూ ఉంది. అది సంపద సృష్టించడం అంటే. మీరు చేసిన తప్పిదాలన్నీ మూసి పెట్టుకొని మీ సోషల్ మీడియాని బయటికి వదిలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? పైగా ఇప్పుడేంటో మేము కొంతమందిని అరెస్ట్ చేస్తే మేమంతా కక్ష సాధింపంట. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంటే మేము కక్ష సాధింపు చేస్తున్నామని మాట్లాడుతూ ఉన్నాం. మేము రెడీనే కక్ష సాధింపుకి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండరు. మాకు అదే ప్రాబ్లం. మా ప్రాబ్లం అదే ఇంటర్నల్గా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కక్ష సాధింపుని ఎంకరేజే చేయరు. వాళ్ళు అలా చేశారు, మనం కూడా చెయ్యాలి, మనం ఏంటో చూపించాలి అని చెప్పి మేము చెప్పినా మా నోళ్ళు ముయిపిస్తూ ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మా ప్రాబ్లం అదే. ఇంట్లో ఆడవాళ్ళని సైతం మీరు వదిలిపెట్టకుండా మీరు మాట్లాడారు. అసలు ఏం పార్టీ మీ పార్టీ? ఆ బురద పార్టీ, ఆ జైలు పార్టీ మీది. అదొక బురద పార్టీ, అది క్రిమినల్ పార్టీ, అది చెంచల్ కూడా జైలు పార్టీ అది. అందుకనే మీకు 11 సీట్లతో పరిమితం అయ్యారు. అవి కూడా వచ్చేవి కాదు. అవి కూడా మీరేమి వేలు పెట్టి కాగల. ఆ పెద్దిరెడ్డి ఏమో 3వ అభ్యర్థి నిలబడ్డబట్టి ఎట్లా బయట పెట్టాడు. ఆ దర్శి టికెట్ అంతే, పులివెందుల అంతే. అవి కూడా మీరు గొప్ప మెజారిటీలతో గెలవాలా మీరు? తెలుగుదేశం ఎమ్మెల్యేస్ మీరు చూస్తే ఎలా గెలిచారో చూసారుగా. 95,000, 91,000, 80,000, 85,000, 40,000, 60,000. మీకు ఎక్కడన్నా వచ్చినాయి అలాగా మీ 11 సీట్లలో? కారు కూతలు కూస్తే మాత్రం సహించేది లేదు. మీరు ఒకసారి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిస్తారేమో. ఈసారి మేము అలా కాదు. మీరు ఒక్కసారి చెప్తే ప్రజలకు మేము 10 సార్లు చెప్తాం. చంద్రబాబు గారు ఈరోజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈసారి 10 సార్లు చెప్పదలుచుకున్నాం మేము. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ నక్య విన్యాసాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చెల్లవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.